జీవ మార్గము, జీవ ద్వారము, జీవములకు ద్వారము అది చక్కటి విషయాన్ని. అదేవిధంగా విశాల ద్వారము, నాశనములకు పోవు ద్వారం. ఈ రెండు విషయాలు బైబిల్ అంతటిని ముడిపెట్టి ఏనంటే బైబిల్ అంతటిని ముడిపెట్టి ఇచ్చిన వాగ్దానము హెచ్చరిక. వాగ్దానము హెచ్చరిక. ఒక వాగ్దానం ఏంటంటే నిత్య జీవము, హెచ్చరిక ఏంటంటే నాశనం, ఆత్మ నాశనం. బైబిల్ అంతా ముడిపెట్టి ఇచ్చిన ప్రభు యొక్క వాగ్దానము హెచ్చరిక. ఈ మార్గములు నాలుగవ రామనాయకి 4:4 4లో సి రాస్తాడు. రామనాయకి 4:C టైం వచ్చేది. రామనాయకి రాస్తాడు. రామనాయకి 4లో సి పరదేశుకు పాతాళమునకు పాతాళమునకు రెండు సాధించారు కదా. మధ్య ఒకటి ఉన్నాడు. మధ్య మహా అగాధము దురాత్మలు బాధింపబడే స్థలం. పరదేశుకు పాతాళమునకు మధ్య మహా అగాధము అగాధం ఉన్నది. అందులో దురాత్మలు బాధింపబడే స్థలము. లోకాసు వార్త 16:23. లోక 16:23. మీకును మాకును మధ్య మహా అగాధం ఉన్నది. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరం పడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అంటే విశాల మార్గంలో అలాగునే ఏ మార్గంలో ఇష్టం వచ్చిన సుఖం విశాల మార్గం. అందుకు అలాగునే లాజరు కష్టం అనుభవించి మార్గం జ్ఞానము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నెమ్మది పొందే యాతన పడుతారు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటిపోరు వారు దాటి భోజనకుండునట్లును, ఇక్కడ మా యొద్దకు దాటి రాజులకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ పాతాళానికి పరదేశకి మధ్య ఉన్నది. అంటే ఇక్కడ వారు అక్కడ దాటకుండా, అక్కడ వారు ఇక్కడ దాటకుండా వచ్చిన అదొక కారణం, పాతాళ కారణం. రెండో కారణము దురాత్మను బంధించే స్థలం. దురాత్మలను బంధించే స్థలం. లోకాసు వార్త 8:30-31 వచ్చిన లోకాసు వార్త యేసు మీ పైదేమని అనగా 8:31-30-31 యేసు
యేసు నీ పేరేమని అని అడగగా ఇప్పుడు దెయ్యం పట్టుకోండి యేసు ప్రభు ఎదురు వచ్చాడండి. చాలా దయ్యాలు ఎన్ని దెయ్యాలు? చాలా దయ్యాలు 2000 దెయ్యాలు వారిలో చొచ్చునుండెను. ఉండండి. కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనని వేడుకొనెను. ఎక్కడ పంపుతాడు? పాతాళంలో ఏమున్నాయి? పరదేశు, పాతాళము, అగాధము. పాతాళంలో ఏమున్నాయండి? పరదేశు, పాతాళము, అగాధం. అక్కడ పంపుతారు. భయపడుతుంది అక్కడ దురాత్మ. ప్రకటన 1:20 1:3 మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవు గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అప్పుడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఒక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానిని ముద్ర వేసాను. అగాధంలో సాతాను పడేశాడట. సాతాను కూడా ఒకసారి పడేశాడట. అంటే అర్థం ఏంటంటే దురాత్మలను దాని అధిపతిని కూడా శిక్షించబడే స్థలం. శిక్షించబడే స్థలం 9 అయితే 2వ వచనం ప్రకటన 9 అయితే 2వ వచనం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధము నుండి లేచెను. పాతాళం ఏముందండి? అగాధం ఏముందండి? పాతాళం కంటే ఎక్కువ మాట. పాతాళం కంటే ఎక్కువ అగ్ని. పాతాళంలో అగ్ని జ్వాలే. ఇది భగభగ పోగుతున్న మాట అగాధంలో. రెండవ పేతురు పత్రిక 2:4 దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళమందలి కటిక చీకటి గల దినంలో, అంటే పాతాళం పరదేశుల మధ్య ఈ యొక్క అగాధము ఒక ప్రక్క మంట, అంటే ఒక ప్రక్క కటిక చీకటి అంటే నిప్పులు మంట అన్నమాట. ఇప్పుడు మన నిప్పులు ఉన్నాయనుకోండి, మామూలు బొగ్గు మంట వేరు, అవి వేరు. రాక్షసు బొగ్గి ఆ వేరు వేరు, ఆ వేరు వేరు. మరి ఇక్కడ లోపల ఈ పాత్రలో అగ్ని ఇంకా ప్రభావకరం అన్నమాట. అంతేకాకుండా మరి కట్టించేట దేవదూతలు పాపం చేసినప్పుడు పాతాళమును కట్టిక చీకటిలో త్రోసేసే దేవుడు మనుషుని విడిచిపెట్టాడా? మనుషుని విడిచిపెట్టాడా? చెప్పలేదు. దేవదూతలుగా దిక్కలేదు పాపం చేస్తే. మరి మన పని అంటే చెప్పడే ఐదు బాబు ఎవరన్నా ఐదు బాబు దేవదూతలుగా దిక్కలేదండి. ఎవరో ఆలోచన యోధ పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక ఎవరికి మన డైరెక్ట్ సాధారణ వచ్చేది. ప్రధాన ఎవరండి? దేవదూతలు కదా. ప్రధాన ఎవరండి? సాధారణ దేవడము ప్రధాన దేవదూత. తన ప్రధానత్వము నిలుపుకొనక తన నివాస స్థలమును తన
విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాషములతో బంధించి నువ్వు నేను మనమనేది దేవదూతలనే ప్రధానులే, అందులో ప్రధానులే బంధించి భద్రం చేసేది పాతాళంలో. మరి నీ పని నా పని ఎలా ఉంటుంది చెప్పండి? వాటినే విడిచిపెట్టినప్పుడు నీ పని నా పని. రోమనే గైడ్ చేసుకోండి, రోమనే గైడ్ పాతాళంలో చూసారు. ఒకటి చేసుకోండి, ఒకటి 5లో 1. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ బ్రాకెట్లో తీర్పు అని రాస్తాడు. ప్రభు రెండవ రాకడ అపొస్తలుల కార్యం 17:30-31. అజ్ఞానిగా దేవుడు చూసి చూడటంగా ఉండెను. ఎప్పుడైతే అంతటా అతడు మారు మనసు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనుషుడు చదవండి 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకం తీర్పు తీర్చబోయే ఒక దినం నియమించినాడు. మృతుల్లో నుండి ఆయన లేపిన కనుక దీని నమ్ముటకు తీర్పు నమ్మనందుకు ఆధారపడి కలిగేసాడట. తీర్పు నమ్మనందుకు ఆధారం కలిగేసాడు. ఏంటి ఆధారము? ప్రభు మరి మరణి సభలో తిరిగి లేచిన ఆ ఆధారము. ప్రభు మనకు వచ్చి మరణించి సమాధి తిరిగి లేచిన ఆధారం. మానవుడు చనిపోయి తిరిగి లేచాడనే ఆధారం. ప్రభువు నిలబడాలనే ఆధారం. సమాధానం చెప్పాలనే తీర్పు ఉందనే ఆధారం. కీర్తన 9:7. యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా రెడీ ఉన్నాడట. న్యాయము తీర్చు 9:7 అంటే చదువుతుందా? యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు. సింహాసనుడై ఉన్నాడు. తీర్పు తీర్చుటకు ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన ఆ తీర్పు ఎందుకంటే న్యాయం తెచ్చినాడు కదా. తీర్పు ఎందుకంటే న్యాయం తీర్చి అడిగి ఉన్నాడట. 98:9. కీర్తన 98:9. భూమికి తీర్పు తీర్చుటకే నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకే న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకే యెహోవా వేయించుచున్నాడు. లోకమునకు తీర్పు ఎవరికంటే లోకమునకు. అందులో బాగా కొలవడమేమో చాలా గొప్పలు చెప్పడం లేదు ఇక ఉందా? ఇక్కడే చెప్ప అంటే లోకములు మత్తయి సువార్త 25:33-34. 33-34. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని ఈ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని. ఇక్కడ యేసుప్రభువు ముందే చెప్పేశారు తీర్పు ఎలా జరుగుతుందో. ఎవరి దగ్గర నిలబడతారు లోకమంతా అంటే నా దగ్గరే నిలబడతానంటారు. నా దగ్గరే నిలబడతారు.
సృష్టి పూజ ఎక్కడున్నారు? ఎడమవైపు. దేవుడు లేడు ఎవరు? ఎడమవైపు. మేకలు ఉన్నాయి. మేకలు. ప్రభువులని మతం అన్నవాడు, మేకలు. మత్స్యాగ అన్నవాడు మేకలు. ఎవరు? ఇలాంటి ఎవరు? గొర్రెలు ఎవరు? సువార్తగా లోబడి కాపరి మాటగా లోబడి ఒక మాటగా కాపరి మాటగా లోబడి కుడివైపున ఎడవైపున గొర్రెలు మేకలు. కుడివైపున వాడు ఏం చెప్తాడ? పరలోకానికి ఆహ్వానము రాసుకున్నాడు. పరలోకానికి ఆహ్వానము నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. రండి అంటే వెల్కమ్. ఎవరికే? వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్. రండి మీకే పరలోకం. ఈ పరలోకం మీకే. రండి ఆశీర్వదించబడి రండి. ఇదిగో మీకు ఒక సిద్ధం వచ్చా నిత్యం ఇచ్చి రాజ్యాన్ని సంతృప్తి తెచ్చుకోండి. పరలోకం మీకు ఒక సిద్ధం వచ్చాయి. అది కుడివైపు ఉన్న ఆశీర్వాదం. కుడివైపు ఉన్నాం మనం. గొర్రెల మేక గొర్రెలు మరి మేకే మారిపోచ్చా? మారకూడదు. మేక అంటే గొర్రెల కాపరి మాట వినదు. అదే కాదు మేక గొర్రెల కాపరి మాట గొర్రెల కాపరి మాట వినదు. ఆ ఉదాహరణ చెప్పండి. ఆ యొక్క ఆ ఉదాహరణ ఎలా చెప్పారు? ఉపమానం కాబట్టి మరి ఎడవైపు వారికి అదేంటి? 41 వచ్చాను. అప్పుడు ఆయన ఆ. ఎడమవైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. ఎక్కడికంటే నిత్యాగ్ని. చనిపోయినేమో అగ్ని జ్వాల, తీర్పు తర్వాత ఏమో నిత్యాగ్ని. ప్రకటన 20 అధ్యాయము 20 అధ్యాయము 11-17 తీర్పు. 11-17 20 అధ్యాయం. మరియు ధవళమైన మహాసింహాసనము ధవళమైన మహాసింహాసనము వాని ఆశ్రయుడైన వాని చూసితిని. భూమి ఆకాశములను భూమి ఆకాశములను ఆ సముఖము నుండి పారిపోయిన వాడు నిలువ చూడలేదు. గొప్పవారిని పొద్దువారేమి బుద్ధులైన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూసితిని. గ్రంథములను జీవగ్రంథం వేద గ్రంథములను ఆ గ్రంథములను రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుదురు. అంటే సముద్రం తన మృతులను అప్పగించును. మరణ పాతాళంలో మృతులు అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పునందును. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఎక్కడంటే అగ్నిగుండంలో పడవేయబడెను. లాస్ట్కి ఎక్కడ కలిసి ఈ మేక ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ మేక ఎక్కడ స్థలం ఎక్కడ? అగ్నిగుండం. అగ్నిగుండం. ఎవరి పేరైనను ఎవరిపైన జీవగ్రంథములు రాయబడి కనబడకపోతే వాడు అగ్నిగుండం ఆ అగ్నిగుండంలో పడవేయబడు. ఎవరు ఈ ప్రయాణం భూమి నుండి విశాల మార్గంలో ప్రయాణం చేసిన గమ్యం ఎక్కడికి? గమ్యం ఎక్కడికంటే అగ్నిగుండానికి. ఎక్కడికంటే పడవేయకూడదు. ఇంత ప్రమాదం ఉందండి మానవుడికి గుర్తెరగట్లేదు. అందుకని ప్రతి ఒక్కరూ సువార్తకు లోబడాలి, ప్రభు నమ్మాలి. అందుకని సువార్త కూడా అవసరము.
సువార్తలు సమాజానికి అవసరం. అవసరం. ఎంత అవసరం? చాలా అవసరం. ప్రకటన 14:7. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తెచ్చే గడియ వచ్చును కనుక ఆకాశమును భూమిని సముద్రములను జలధారులను కలగజేసిన వానికే నమస్కారం చేయడి అని గొప్ప స్వరముతో చెప్పాను. తీర్పు తీసే సమయము వచ్చింది కనుక ఏం చేయాలి? మానవుడు సృష్టికర్తనే స్మరించుకోవాలి, సృష్టికర్త నమ్ముకోవాలి. ఆయన ఏం చేస్తే అలాగే చేయాలి అని విషయాన్ని పేతురు 2వ పత్రిక 3:9-13 వరకు రాసుకోండి. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళు సృష్టి నాశనం అయిపోతుందని తెలుసుకొని ప్రభు 2వ రాకడలో సృష్టి నాశనం తెలుసుకొని ఈ లోకం మీద మనసు పెట్టుకోకుండా పరలోకం నాశనం పెట్టుకుని ప్రయాణం చేయాలి. సృష్టి నాశనం అయిపోయిన రోజు ఉంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఎవడైనా నశింపవలెనని ఇచ్చించుపక అందులో పాలువంచు పొందమని కోరుచు. ఆయన ఎవరండి? ఆయన ఎవరండి? అది ఆడుకుంటున్నారు. ఎవరైనా లేకపోతే ఇప్పుడు అనుమానం ఉండవు. లోకంలో ఎంత దుర్మార్గాలు చెప్పలేం, ఎన్ని అక్రమాలు చెప్పలేం. అయినా చూస్తున్నాడు ఆయన. ఈవేళ రేపు మాత్రం దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఎందుకున్నాడు అలాగా? ఎందుకున్నాడు? మారు మనసు పొందుతారేమో అని చదవండి. అయితే ప్రభు దినము మట్టి దొంగ వచ్చినట్లు వచ్చాడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంట్రములతో లేవైపోవును, భూమిలో దానిలో కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రగులుకొని లయమైపోయినట్లు పంచభూతములు మహా వేంట్రలతో కరిగిపోయినట్లు దేవుడి దినపు రాక కొరకు కనిపెట్టుచు. దేవుడు వచ్చే రోజు, దేవుడు వచ్చే రోజు, దేవుని జనము ఎవరు జనది? దేవుడు వచ్చే రోజు ఎవరు దేవుడు? జనము రాక కొరకు కనిపెట్టచ్చు. ఆశతో అపేక్షించు. పరిశుద్ధులైన ప్రవర్తనలతో ఎవరన్నా మీరంటే రక్షణ పొందాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మరి ఎటువంటిప్పుడు ఈ కార్యక్రమాలు అవసరమే, చాలా భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఇటువంటి కార్యక్రమాలు దేవుడి సన్నిధి అవసరం కదా. దేవుడి వాక్యం ధ్యానించడం అవసరం కదా. దేవుడి వాక్యం చదవడం అవసరం కదా. భక్తి జీవితం పెంచుకోవడం అవసరం కదా. ఎంతో జాగ్రత్త గలవారే తీర్పు రెడీ కూడా వచ్చేస్తాడు. ఆయన కొంచెం ఆశలు చేస్తాడు. ఎందుకంటే ఆయన శాంతం దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నువ్వు మారుతావేమని. రెండవ దశలోని పత్రిక 1వ అధ్యాయము 6-10. ఇది ఇంకా ప్రమాదంగా ఉంది. ఇక్కడ దశలోని 2వ పత్రిక 1వ అధ్యాయము. ప్రభువైన యేసు తన ప్రభావములను కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు ఎవరికంటే దండన, శిక్ష, నరకము దేవుడు ఎరగని వారికి. దేవుడిని దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. దేవుడిని నమ్మకపోతే, యేసుక్రీస్తు దేవుడిని దేవుడు ఎరగడం అది.
ఎవరైనా అనుమానమా? ఆ? ఎవరైనా అనుమానం ఎందుకంటే ముందే మనం చూసాం దేవుడు మాట్లాడేటప్పుడు అపొస్తలుడు పౌలు రోమపత్రిక 9:5 ఏం చెప్పాడండి? క్రీస్తు ఈయన సర్వాధికారైన కనుక దేవుడిని ఎరిగి ఉండాలి, అని యేసుప్రభుని ఎరిగి ఉండాలి, నమ్మి ఉండాలి, ఆయన సువార్తకు లోపడాలి. ఆయన సువార్తకు లోపడకపోతే ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాడు మానవుడు. చదవంటారు మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు ఈ శ్రమ భూమి కాదండి. ఈ శ్రమ భూమి కాదు. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట ఎవరితోటి? అపోస్తలులతో. విశ్వాసులు తానాకనే అపోస్తలులతో. ఎవరి మాటకి తానా? మాతో అంటాడు. ఎవరితోటి? మాతో మీరు విశ్రాంతి పొందుటకును అనుగతి దేవునికి న్యాయమే. ఏ న్యాయం? అపోస్తలులతో పాటు విశ్రాంతి విశ్వాసం ఏర్పాటు చేయడం దేవుడికి న్యాయమే. అన్యాయస్తుడు కాదు. ఆ దినమున తన పరిశుద్ధ ఆలయముందు మహిమపరచుటకును విశ్వాసించు వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావనందరి మహిమ నుండి పారదోలబడి విశాల మార్గం పారద్రోలబడేవాళ్ళు ఎవరు? పారద్రోలబడి సువార్త లోబడిన వారు పారద్రోలబడి నాశనమును దండన పొందుదురు. మేము మీకు ఇచ్చిన సాక్ష్యము ఏంటంటే ఏమొచ్చి సాక్ష్యం ఇచ్చారంటే అపోస్తలులు అపోస్తలులు ఏం సాక్ష్యం ఇచ్చారు? క్రీస్తు సువార్త. ఏం సరే చూసిన దానిని విన్న దానిని ఏం చూశారు? శిలువ, మరణము, సమాధి, పునరుద్ధానము చూశారు. సేవ చూశారు. చనిపోయిన బ్రతికించడం చూశారు. వారి ఆయన పరిచర్య, ప్రేమ, త్యాగము అన్ని చూశారు. అనుభవించారు కదా. అందువలన మేము ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మారు కనుక మాతో మీరు ఉంటారు. సువార్త నమ్మడం ఎక్కడ అంటే అపోస్తలులతో, దేవుడితో, ప్రభుతో, అపోస్తలులతో కలిసి ప్రభుతో. యోహాను 4:3 నేనుండు స్థలంలో అక్కడ ఉండాలంటే ముందు ఎవరితో ఉండాలి? అపోస్తలుల బోధలో ఏ బోధ అంటే అపోస్తలుల బోధ వాళ్ళతో ఉంటాం. వాళ్ళతో ఉంటే ఎవరితో ఉంటాం? ప్రభుత్వం ఉంటాం. ఎందుకంటే మట్టి గాలి కాదు. మానవ జీవితం అక్కడ అయిపోయిందని అనుకుంటున్నాడు మానవుడు కాదు. యోహాను 5:28 ఆయన లేని రోజు చనిపోయిన వాళ్ళు లేని రోజు ఒకటి ఉంటాయి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణమున, కీడు చేయవాడు తీర్పు పునరుద్ధరణకు బయటకు వచ్చుదురు. ఏమండి ఇప్పుడు చెప్పండి, మట్టి గాలి తర్వాత ఏమన్నా ఏంటి? సమాధులు లేచే రోజు కూడా ఒకటే ఉంది. ఎందుకు లేవాలండి? ఆయనకి సమాధానం ఏం చేసా? ఇవరకు నానబెట్టాక ఏం చేసావు నువ్వు అడిగే రోజు సమాధానం చెప్పాలండి. ఏం చెప్పాలంటే తర్వాత యోహాను 5:22-23 ఇక్కడే మార్చేసాడట.
తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా తండ్రిని కనపరచాలి అందరూ కుమారుని గణపరచువాలని కనపరచాలి. తీర్పు తీర్చుటకు ఆ. సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాను. ఎవరికంటే తీర్పుగా రావద్దండి మన ప్రభులే. ఎవరికంటే తండ్రి కాదు, తండ్రిగా తీర్పు తీర్చేది ఏవో కాదు, ఇస్తే కుమారుడే తీర్పు తీర్చేవాడు. మరి నాకు భయపడదంటే అయితే కొరింథీ 2వ పత్రిక 5:10 ఎందుకనగా ఎందుకనగా జరిగించిన క్రియలు చొప్పున జరిగించి క్రియలు చొప్పున అవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునితో జరిగించిన ప్రతి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠముగా ఎక్కడ నిలబడాలి? ఎవరు? నేను. అది అనాలి. ఎవరంటే నేను అంటే ప్రతి మనుషుడు నిలబడలేదా? 5:10 ఆయన దగ్గర నిలబడే రోజు ఉంటుందా? భయపడాలన్నప్పుడు యేసు ప్రభు భయపడాలంటే భయపడి కూడా ఆయన మాటలు లోపడతాడు, సువార్తలు లోపడతాడండి. అది మన భాగ్యం అండి, అది మన భాగ్యం అండి. తీర్పు సింహాసనం దగ్గర నిలబడాలి. ప్రసంగి 12 ప్రసంగి అంతా చెప్పి ఆఖరిగా చెప్పారు చూడండి. 13-14 వినిన తర్వాత ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళని మానవ కోటి ఇదే విధి. ఎందుకు భయపడి జీవించాలి? దేవుడికి ప్రతి అంశము గూర్చి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ తెచ్చను, చెడ్డదైనా కానీ తీర్పులో తెచ్చను. ఏమన్నాడు ఇప్పుడు? ఎప్పుడు ప్రభు రాకముందే చెప్పారు తీర్పు ఉందని. ప్రభు రాకముందే తీర్పు ఉందని చెప్పారు. ఆ తీర్పు తీసుకోవడం ఎవరో కొత్త చెప్పిందండి. తీర్పు ఉందని చెప్పారు అక్కడ. ఆ తీర్పు ఎవరు తీస్తారని చెప్పారు. ఎక్కడ నిలబడాలి అంటే ప్రభు సింహాసనం దగ్గర, న్యాయపీఠం దగ్గర నిలబడాలి. మరి లోకానికి వేసుకోవడం ఎంత అవుతున్నప్పుడు రోమపత్రిక 2 రోమిల 2:11-13 16 వరకు. రోమ 2:11-16 వరకు. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము కారణముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులను కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారును తమకు తామే ధర్మశాస్త్రం అయినట్లు ఉన్నారు. అట్టి వారు మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగలరు. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగలరు. ధర్మశాస్త్రమును తమ హృదయములందు రాయబడినట్లు చూచుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఎంతమంది కనపడుతున్నాడు? ధర్మశాస్త్రం లేనప్పుడు ఉన్న జనానికి తీర్పే యేసు ప్రభువే. ధర్మశాస్త్రం ఉన్న జనానికి యేసు ప్రభువు తీర్పు. ధర్మశాస్త్రం జీవించిన వారికి యేసు ప్రభువు తీర్పు. సువార్త ప్రకారం తీర్చేవారు, సువార్త లోపడిన వారికి లోపడేవారు. ఆదాము దగ్గర నుండి ఎక్కడంటే ఆదాము దగ్గర నుండి అన్ని వర్గాల ప్రజలకి తీర్పు తీర్చేవాడు యేసు ప్రభువే.
ఇప్పుడైతే మనకి సువార్త ప్రకారం తీర్పు. దేని ప్రకారం అంటే వార్త ప్రకారం. సువార్త ప్రకారం. కానీ ఏమిటా? అదే నేను చెప్పగలను. అలా ఇప్పుడు మనకి ఏ ప్రకారం తీర్పు అంటే సువార్త ప్రకారం తీర్పు. ఎన్ని గుర్చెట్లు ఆయన ధర్మశాస్త్రం లేని వారికి, ధర్మశాస్త్రం ఉన్న వారికి, ధర్మశాస్త్రం తర్వాత లోబడిన వారికి సువార్త ప్రకారం ఎన్నికలు కూడా అంతమందికి తీర్పు ప్రభు శ్రమవాసం లేక. మొదటి దశలో పత్రిక 4:17-17. మొదటి దశలోని మొదటి పత్రిక 4:15-17. యేసు మృతి పొంది ఆ. తిరిగి లేచునని ఆ. మనము నమ్మిన యెడల ఆ. అదే ప్రకారం యేసు నందు ఉమ్. నిద్రించే వారిని ఉమ్. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి క్రీస్తు రెండోసారి వస్తారని ఆ చనిపోయిన నిద్రించారని చెప్తాడు. నిద్ర ఏంటంటే నిద్రపోయిన లేపితే ఇస్తారు కదా. చనిపోయిన వాళ్ళు నిద్ర ఏసీ వస్తే వచ్చి పిలిస్తే వస్తాడు బయటికి. మేము ప్రభు మాటను బట్టి ఉమ్. నీతో చెప్పింది ఏమనగా ఆ. ప్రభు రాకడ వరకు ఉమ్. సజీవులమే నిలిచి ఉన్న మనము ఆ. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భటలతోను ఆ. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. ఎక్కడికండి? ఎలా వస్తాడండి? ఆర్భాటం దొంగలతో క్రీస్తు నుండి మృతులైన వారు ఆ. మరణ రీతులు ఆ. ఆ మీదట సజీవులై నిలిచి ఉండు మనము ఆ. వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆ. ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుక్కోబడము. తీర్పు ఎక్కడండి? ఆకాశ మండలం నందు తీర్పు. ఆకాశ మండలం తీర్పు అని రాసిన దగ్గర కదండి. లోకంలో మొత్తం క్రైస్తవ లోకం అంతా తీర్పు భూమిలో చెప్తారండి. ఎరుసలేమో తీర్పుతారండి వాళ్ళని. ఎక్కడ ఎక్కడంటే ఆ ఎరుసలేములో కూర్చుంటాడు వచ్చి అయినా అది బాధ. చదవండి. కాగా మనము సదాకాలము ఆ. ప్రభుతో కూడా ఉందుము. ఇది అంతే. ఎందుకంటే ప్రయత్నం విశ్వాసం ఎందుకంటే సువార్త ఎందుకంటే రక్షణ ఎందుకంటే సంఘం ఎందుకంటే ఆరాధన ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడంటే సదకాలం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 17:20-23. 20-21-22. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చును కనుక మనుషుల ద్వారానే వృద్ధులు పునరుద్ధానము కలిగెను. ఆదమునందు అందరూ ఇలాగే మృతి పొందుతున్నారు. అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చనిపోయిన ఏమవుతారండి? బ్రతికింపబడుదురు. ఆయన ఎలా చేశాడు? మొదటివాడు ఆయనే. రేపు తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు అంటే మళ్ళీ ఆయన వారు అంటే అక్కడ చెప్పాడు లోకం అంతా చేస్తాడు. ఎంతమంది చేస్తాడంటే లోకం అంతా. చూడండి మళ్ళీ ఒకసారి 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానమును కలిగెను. ఆదమునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. అందరూ అనే విషయాన్ని తీర్పులు అందరూ కూడా వస్తారు. ఫిలిప్పీ పత్రిక 3:21. ఎలా వస్తారు? సమాజం బయటకి ఎలా వస్తారు? 3:21. సమస్తము తనకు లోపడుచుకుని జారిన శక్తిని బట్టి
ఆయన తన దీన శరీరము మహిమ తన గల మహిమ శరీరము గల శరీరముకు ఆయన దీన శరీరమును మహిమ గల మన దేహ శరీరమును తన మహిమ గల తన మహిమగా శరీరముగా సమరూపముగా మార్చును. ఎలా వస్తాడు మా సమాధి నుంచి? ఎలా వస్తాడండి? మహిమగా శరీరంగా వస్తాడు. ఎప్పుడు ఎలా వచ్చాడు సమాధి నుంచి? సమాధి చేసినప్పుడు ఏ శరీరం? దేహ శరీరం, రక్త మాంసం శరీరం. మరి బయట శరీరాలు వచ్చాడు మహిమగా. మరి ప్రతి మనుషులు సమాధులు ఎలా వస్తాడు? మహిమగా శరీరంలో వస్తాడు. ఏ శరీరంలోనే తీర్పు కావడం. ప్రకటన 3:7. ప్రకటన 3:7. జలగంటిలో ఉన్న సంగపు కాలపు చెవి కలిగి ఎవడను వెయ్యలేకుండా తీయవాడిని ఎవడను తీయలేకుండా వెయ్యవాడిని సత్యస్వరూపుడు సత్యుడు చెప్పు సంగతులు ఈ విధంగా నీ క్రియలు నెరవేరు. ఇప్పుడు ఏంటంటే ఎవడు వెయ్యలేనట్టు తీయలేనట్టు ఎలా ఉన్నాయండి? యేసుప్రభు యొక్క కార్యాలు ఎలా ఉన్నాయి? ఎవడు వెయ్యలేనట్టు తీయలేనట్టు కదా. అంటే నువ్వు ఏ మార్గంలో నడుస్తావో అదే శిక్ష, అదే మేలు. విశాల మార్గమా ఇది మార్గమా? ఆయన అలా చేస్తే ఏముంది? అది ఆయన అన్ని చేశాడట. అది వెయ్యలేనిది తీయలేనిది అవి వెయ్యలేని దాన్ని ఎవరో ఒప్పు చేయలేడు. ఆయన తీసినప్పుడు ఎవరు వేయలేడు. ఎవడే అటువంటి వాక్యానికి మనం గుడిపెట్టింది ఏంటంటే ఈ మత్తయి సువార్త 14:7-13 అది ముందే చెప్పేశాడు. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. విశాల మార్గంలో నడిస్తే నిత్య జీవం, ఇరుకు మార్గం నడిస్తే నాశనానికి. ఆయన వేసేసాడు, తీసేసాడు. తీసుకున్నాడు ఉంటావా, నీకు చేసినాడు ఉంటావా? ఇంకెవరు మాత్రమే అవకాశమా? అంత పగడబంది, అంత పగడబంది. కానీ అంతేనండి, ఇంకెవరు మాట్లాడరా? అది ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మత్స్యం 7:8 వెళ్ళిపోయింది. ఏమని? విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. ఇందులో ప్రయాణం చేస్తే ఇది, ఇందులో ప్రయాణం చేస్తే మన జీవం కావాలా, నాశనం కావాలా? లాక్ వేసాడు. ఏమేసాడు? ఎవడెక్కడుగా 22 అధ్యాయం 18 ప్రకటన. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా వేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయను. తీసిన ముందే చెప్పాడు. ఆయన ఏమో తాళం వేసేసాడు, తాళం తీసుకొచ్చాడు. తెలిసింది కావాలా, ముసుడు కావాలా? ఇంకెవరు మాత్రం మీరు అదే కలపకూడదు, తీయకూడదు. పరలోక పట్టణంలో పాలు లేకుండా పోతే ఇప్పుడు వర్గాలు ఉందండి. పరలోక పట్టణంలో పాలు బాగానే పోగొట్టేసుకున్నాడు. అందుకని ఏం చేయాలి? అందరూ వాటర్ కావాలంటే, పాలు అంటే వాటర్, ఆ వాటర్ పరలోకంలో వాటర్ కావాలంటే, తల్లి ఆస్తిలో వాటర్ కావాలంటే సువార్తలో కూడా జరిగాడే. ఆస్తిలో వాటర్ లేదు.
పట్టణంలో చోటు అలా తెచ్చిస్తాడు అన్నమాట. వేసిన వాడు వేసినటువంటి తీసుకున్నట్టు ఉంటుంది, నువ్వు మాత్రం అవకాశమా లేదు అని అలా చెప్పలేదు. కలిపేస్తారు తీసేస్తారు, కలిపేస్తారు కొంత ఇదే కొంత ఉన్నారు. ప్రకటన 1:7 ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుదురు. ఏమని? అయ్యో ఏమంటే అయ్యో అయ్యో అది బాబు ఏమంటే అజయ్ బాబు సుభాష్ చెప్పాడు లేదు. అది బాబు నెహ్రూ గారు సుభాష్ చెప్పాడు, నెహ్రూ గారు సుభాష్ చెప్పాడు వెళ్ళలేదు. అది బాబు అగ్ని అందుకు చూసావు రొమ్ము కొట్టుకుంటారట. కొట్టుకుంటారు ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు రాకట ఈ ప్రకటన 1:7 ఎంత ఖచ్చితంగా మొదలు చూడండి. ఆయన వచ్చినప్పుడంట అందరూ చూస్తారట, అందరూ చూస్తారు. చూసి ఏం చేస్తారట? ఎవరు చూస్తారంట వాళ్ళని? ఆయన పొడిచిన వారు సిలివేస్తున్నాడు చూస్తారట. సిలివేసిన చచ్చిపోయిందంటే చచ్చిపోయారు. మరి ఆయన చూడండి అంటే అప్పుడు అనమాట అది బాబు ఈయన కొట్ట బాబోయ్ అంటే అంటే ఈ వాక్యం వల్ల యేసుప్రభు వస్తాడని రెండోసారి ఉంది, చనిపోయిన లేస్తాడని ఉంది. చనిపోయినాడు ఎవరాడు? పురుషుల వాళ్ళు చూస్తాడంటే చనిపోయి మా భర్త చచ్చిపోయాడా లేచిన తర్వాత లేస్తాడట. చూసేది చేస్తాడట, నేను పురుషుడు ఈయన, నేను బతుకుతూ పురుషుడు ఈయన. రైట్. ఇక్కడ మనం ప్రభు యేసుక్రీస్తు రాకముందు చూసాము. దాకా 5లో 2 అండి, 5లో 2 అదే ఇది అయిపోయారు. ఇక్కడ 5లో 2 తీర్పు సింహాసనము. ఆయన ఎక్కడ కూర్చుంటాడు? మరి తీర్పు సింహాసనము మత్తయి 25:31. తీర్పు సింహాసనము మత్తయి 25:31. ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఎక్కడంటే మహిమగల సింహాసనం సింహాసనంలో తీర్పు ఎందుకంటే మహిమగల సింహాసన ఆశ్రయంలో లోకమంతా ఆయన దగ్గర పోగు చేస్తారని చెప్పేసి తీర్పు సింహాసనం. ప్రకటన 20:11 20:11 మరియు బలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. భూమి సింహాసనము ధవళమైన మహాసింహాసనం, మహిమగా సింహాసనము, మహాసింహాసనం. ఆయన ఆశీర్వాదం సిద్ధంగా ఉన్నాడు మధ్య ఆకాశంలో. అప్పుడు లోకమంతా పోగైనప్పుడు కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలు. ఏ స్థానంలో నిలబడాలో ఈ యొక్క ప్రభువు నమ్మిన వారు తెలుసుకోవాల్సిన అవసరం
ఉంది. ఎక్కడ నిలబడాలి మరి? ఈ సింహాసనం ఏమన్నారు? ఈ సింహాసనాన్ని ఏమన్నారంటే న్యాయపీఠం అన్నారు. ఏమన్నారంటే క్రీస్తు న్యాయపీఠం. తొమ్మిది 2:5 క్రీస్తు న్యాయపీఠం. ఈ సింహాసనము అంటే క్రీస్తు న్యాయపీఠం. ఎందుకనగా వారు జరిగించిన క్రియలు చొప్పున మంచినైనా సరే చెడ్డనైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రశిక్ష కావాలి. రోజు ఎక్కడది? క్రీస్తు న్యాయ క్రీస్తు సింహాసనము ఎదుట. 9వ అధ్యాయం ఫిబ్రవరి 27:8. 9:27 ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని. ఎన్నిసార్లు? పుట్టిక ఎన్నిసార్లు? పుట్టడం ఎన్నిసార్లు? పుట్టడం నియమింపబడింది. ఆ తర్వాత తీర్పు జరుగును. ఏం జరుగుతుంది? చనిపోతారు ఏంటంటే మనిషిగా తీర్పు ఎవడే 84,000 జన్మలు అంటండి బయట. 84,000 జన్మల తర్వాత ఈ మనిషి జన్మ గుడికోవా. ఇక్కడ పుట్టడం ఒకటే, ఒకసారి చావడము ఒకసారి, తర్వాత తీర్పు, తర్వాత తీర్పు. ఇది ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలిగితే నమ్మగలిగితే సువార్తలు లోపడతాడండి. లేదంటే జన్మ 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 జన్మలు ఎన్ని జన్మలు? ఒక ఆయన ఆశ్రమంలో వచ్చాడండి పండితుడు, చాలా బాగా అన్ని చదువుకుని అన్ని తెలుసు. ఏమంటే ఆ వృద్ధులు చూసి అంటాడు, ఏమంటే మానవ సేవ చాలా గొప్పదండి బాబు, గొప్ప మానవ సేవ చేస్తారు. ఎందుకో తెలుసండి? మానవ జన్మ అండి 84,000 జన్మల తర్వాత వస్తుందండి అన్నాడు. నాతో చెప్పాడు. 2,000 లెక్కెట్టాడు. ఎంత ఎంత దుర్మార్గం, ఎంత అజ్ఞానం మానవుడు. బైబిల్ దగ్గర ఒకే ఒక మాట క్లియర్ అయిపోతుంది. ఏంటది? మనుషుడు ఒక్కసారి మృతి పొందుతాడు, తర్వాత తీర్పు రెడీ ఉండాలి. తీర్పుకే తీర్పుతామండి. ఎక్కడ వందాలి రాష్ట్ర జాతర వచ్చి ఆనందబాబు